మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. మన ఫ్యామిలీ అందరికీ శుభ మధ్యాహ్నం. టిఫిన్ కోసమని దోసపిండి నానబెట్టాను. ఉదయమే పిల్లలకి దోశలు పోద్దామని స్టార్ట్ చేస్తే చిన్న పాప ఏమో నాకు కారం దోశ కావాలంది. నాకేమో పని హడావుడిలో ఇప్పుడు కారం దోశ అంటే ఎట్లా ఇద్దమ్మా అంటే పెద్ద పాప నేను చేస్తాలే మమ్మీ అంది. కారం దోశ కోసం మిరపకాయలు నానబెట్టిందండి నీళ్ళల్లో. మిరపకాయలు అంటే పచ్చిమిర్చి కాదు, ఎండుమిర్చి నీళ్ళల్లో నానబెట్టింది. నానబెట్టిన ఎండుమిరపకాయలు మిక్సీ జార్లో వేసింది. ఒక పెద్ద ఉల్లిపాయ పెద్ద ముక్కలుగానే కట్ చేసి ఉల్లి ముక్కలు కూడా మిక్సీ జార్లో వేసేసి రుచికి సరిపడేంత ఉప్పు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసేసి ఇలా మిక్సీ పట్టేసింది. ఈ వీడియో ప్రాబ్లం అండి, ఎర్రగా కనిపించాల్సింది ఇలా తెల్లగా కనిపిస్తుంది. ఇక అలా మిక్సీ పట్టేసిన తర్వాత పెనం స్టవ్ మీద పెట్టేసి పెనం వేడెక్కిన తర్వాత దోసపిండి వేసేసి ఇలా దోశ వేసిన తర్వాత దానిపైన మిక్సీ పట్టిన కారం ఉంది కదా, ఆ కారాన్ని ఇలా కొంచెం కొంచెం అక్కడ కొంచెం వేసుకుంటూ దోశకి మొత్తం అప్లై చేసి. అయితే ఇక్కడ చిన్న పొరపాటు జరిగిందండి. ఈ కారం దోశలకి నెయ్యి వేస్తే బాగుంటుందంట. వాళ్ళ హాస్టల్లో అప్పుడప్పుడు వేస్తుంటారంట. అలా చేస్తే బాగుంటాయి మమ్మీ, కానీ నేనేమో మర్చిపోయి నూనె వేసాను అంది. పోనీలేండి, నెయ్యికి నూనెకి కొంచెం తేడా ఉంటుంది, పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు కదా. వాళ్ళ చెల్లితో పాటు కూడా మాకు ఇలా దోశలు వేసి పెట్టింది. టేస్ట్ చాలా బాగున్నాయి.